తమ ప్రభుత్వంలో తొలి సంవత్సరంలోనే ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని ఇప్పటివరకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. గతంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం అంటూ ప్రజలను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాది అర్థమైంది. ఏడాది అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పుతున్నది 57,000, ఇచ్చింది మాత్రం 7,000. ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిందంటే 7,000 మాత్రమే. మిగతా 50,000 గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్ ఇస్తే కాగితాలు మాత్రం నిలబడిచింది. అంతే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం 6,000-7,000 ఇచ్చి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టు తయారైపోయింది. ఇవాళ నిన్న అసెంబ్లీలో నేను రాత్రి మాట్లాడుతూ ఉంటే 2 లక్షల పైన రుణమాఫీ లేదు, ఇక చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే 2 లక్షల పైన రుణమాఫీ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసింది, రైతు భరోసా మోసం చేసింది, ఇవాళ తులం బంగారం అన్నారు మోసం చేసిండు, స్కూటీలు అన్నారు మోసం చేసిండు. స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? సో ఇట్లా అన్ని కూడా అబద్ధాలు చెప్పింది. అంటే ఎనుముల వారిని నమ్మితే ఎగవేతలు తప్ప ఏం మిగలలేదు తెలంగాణ ప్రజలకు. అన్ని ఎగవేతలు ఎనుములను నమ్మితే. ఇవాళ అర్థమైంది ప్రజలకు, నిజాలు అర్థమైపోయినాయి. సరే, నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించింది. తెలంగాణ సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా మనం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించినాం. అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా ఇవాళ 95% లోకల్ రిజర్వేషన్ వచ్చేటట్టు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. సో ఆ అవకాశాలు ఉంటాయి. మనకి ఇలా ఆ పోటీ ప్రపంచంలో బాగా కష్టపడి చదివి పరీక్ష రాస్తేనే